సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎక్కడ మన ఇబ్రహీంపట్నంకి చాలా నియర్ బై, మనకి ఇబ్రహీంపట్నంకి ఆనుకొని చాలా నియర్ బై మనం ఒక జీపీ లేఅవుట్ దగ్గర అయితే ఉన్నామండి. సో మీకు కనపడే రోడ్ వచ్చేసి మనకు 80 ఫీట్ రోడ్ అండి. 80 ఫీట్ రోడ్ యాక్సెస్ ఇదంతా కూడా. సో మనకేంటంటే ఇక్కడ 1200 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్కి. అలాగే ప్రాపర్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. 100% మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి. సో జస్ట్ మనకి ఇబ్రహీంపట్నంకి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుండి ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ లేఅవుట్ పేరు వచ్చేసి జనహర్ష లేఅవుట్ అండి. జనహర్ష లేఅవుట్లో మనకు 1200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. సో అలాగే మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రీమియం లొకేషన్లోనే ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది. సో చాలా బాగుంటుంది. మనకి డైమెన్షన్స్ కూడా చాలా మంచి డైమెన్షన్స్ ఉన్నాయండి. మనకి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ సో త్రీ రోడ్స్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మనకి సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ. సో మనకి 120x90 డైమెన్షన్తో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి ఉందండి. సో మనకి 90 వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, 90 వచ్చేసి మనకి విడ్త్ ఉంటుందండి. సో మనకు 120 వచ్చేసి డెప్త్ ఉంటుంది. సో మనకంటే అలా చూసుకుంటే నార్త్ ఫేసింగ్ మనకి 120 వస్తుంది. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ మనకి 90 డైమెన్షన్స్ ఉంటాయండి. 3 రోడ్లు కనెక్టివిటీతో ఉన్నటువంటి ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చింది. సో మనకి ఇది జనహర్ష క్లబ్ హౌస్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. సో నేను మీకు ప్రజెంట్ 50 ఫీట్ రోడ్డు యాక్సెస్లో ఉండి నేను మీకు ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి ఇందుట్లో ఫ్రంట్ 80 ఫీట్ రోడ్ ఉంటుంది క్లబ్ హౌస్ కనెక్టివిటీ రోడ్లో. సో మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ ఉంటుంది. సో అలాగే మనకు ఇటు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో 3 రోడ్స్ కనెక్టివిటీతో ఈ యొక్క ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి. సో కనెక్టివిటీ ఈజ్ గుడ్ అండి. నేను మీకు ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ దగ్గర ఉండి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం ఇప్పుడు ఉన్న రోడ్ వచ్చేసి 80 ఫీట్ రోడ్డు. 80 ఫీట్ రోడ్డుకు మనకి లెఫ్ట్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్లాట్ లొకేషన్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి క్లబ్ హౌస్ లొకేషన్ ఉంటుందండి. సో 80 ఫీట్ రోడ్ యాక్సెస్లో మనం అయితే ఉన్నాము. మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. అది మనకి క్లబ్ హౌస్ లొకేషన్ అండి. క్లబ్ హౌస్ నుంచి జస్ట్ చాలా నియర్ బై ఉంటుంది ప్రాపర్టీ. సో జస్ట్ 8,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. జస్ట్ 8,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. సో ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్ రోడ్లో కూడా ఉందండి. చాలా క్లియర్ టైటిల్ అండి. జీపీ అనేది ఈజీగా తీసేసేది అయితే కాదండి, ఎందుకంటే ఇది క్లియర్ టైటిల్ ఉంది. మనకి ఈసీ కూడా చాలా క్లియర్ ఉందండి. అలాగే జోన్ కూడా రెసిడెన్షియల్ జోన్ కిందకి వస్తుంది. ఆల్మోస్ట్ ఈ జనహర్ష లేఅవుట్ అనేది మనం ప్రీవియస్గా ఆల్మోస్ట్ విత్ గూగుల్ మ్యాప్స్తో మనకి 2 to 3 వీడియోస్ అయితే మనం మన ఛానల్లో షేర్ చేయడం అయితే జరిగిందండి. సో బట్ ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా ప్రాపర్టీ లొకేషన్తో నేను మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు చూసేటువంటి లొకేషన్ వచ్చేసి క్లబ్ హౌస్కి చాలా నియర్ బై ఉన్నటువంటి చాలా పెద్ద పార్క్ ఏరియా అండి ఇది. సో మీరు చూసుకోవచ్చు. ఈ లేఅవుట్లో నేమ్స్ కూడా అంటే మనకి రోడ్స్ కూడా పెద్ద వాళ్ళ నేమ్స్ పెట్టి, సో లైక్ అబ్దుల్ కలాం రోడ్ అని, మనకి కల్పన చావ్లా రోడ్ అని చెప్పేసి ఇందులో మంచి రోడ్ నేమ్స్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే నేను ఇది చూసినటువంటి ఈ లొకేషన్ అయితే మనకి జస్ట్ ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా అండి, జీపీ అని మాత్రం తీసేయకండి. జీపీ కూడా టైటిల్ క్లియర్ ఉన్న టైటిలే. కంప్లీట్ బీటీ రోడ్స్తో మనకి ఎలక్ట్రిసిటీతో దీని అయితే ప్రాపర్గా అయితే డెవలప్మెంట్ చేశారు. సో క్లియర్ టైటిల్, మనకు ఎక్కడా కూడా ఎలాంటి లిటిగేషన్స్ కానీ, ఎలాంటి ఇష్యూస్ కానీ, లీగల్ ఇష్యూస్ కానీ ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే 100-200% ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి FCDF ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదో దానికి కూడా చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అండి ఇవి. సో ఆల్మోస్ట్ 7,000 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. ఇందులో లేని ఎమ్యూనిటీస్ అయితే లేవు. పార్క్స్ ఉన్నాయి, మన క్లబ్ హౌసెస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే ఉన్నాయండి. సో చాలా టైటిల్ క్లియర్. మనకి ఇందులో 1200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్తో 1200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే 80 ఫీట్ 40 ఫీట్ 50 ఫీట్ రోడ్తో మనకైతే సేల్కి వచ్చింది. పర్ స్క్వేర్ యార్డ్ 8,000 ఓన్లీ. జస్ట్ మనకి ఇబ్రహీంపట్నం నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కి ఉందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.